ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక విషయం బాగా వినిపిస్తోంది. హీరోయిన్ కృతి సనన్ తాను 30 ఏళ్లకే తన ఎక్స్ ను ఫ్రీజ్ చేయించుకున్నానని చెప్పింది. అంతకుముందు ఉపాసన కొణిదెల కూడా ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడటంతో ఈ టాపిక్ మళ్ళీ వైరల్ అయింది. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఇది నిజంగా అవసరమా లేక ట్రెండ్గా మారిపోయిందా? ఈరోజు కాస్త ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ముందొక విషయం, కొన్నేళ్ల క్రితం వరకు ఎగ్ ఫ్రీజింగ్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే మహిళలకు మాత్రమే ఎక్కువగా సూచించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కెరీర్, ఉన్నత చదువులు, పెళ్లి ఆలస్యం కావటం, ఇలా ఎన్నో కారణాలతో చాలామంది మహిళలు ఈ ఆప్షన్ గురించి తెలుసుకుంటున్నారు. కృతి సనన్ కూడా అదే చెప్పింది. వయసు అయిపోతుంది అనే ఒత్తిడితో పెళ్లి చేసుకోవటం లేదా పిల్లల్ని కనటం అనేది తనకి ఇష్టం లేదు అని, తాను సిద్ధంగా ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నానని, అందుకే తన ఎగ్స్ని ఫ్రీజ్ చేయించుకున్నానని చెప్పింది. అయితే ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏం చేస్తారు? చాలా సింపుల్గా చెప్పాలంటే, మహిళల నుంచి ఆరోగ్యంగా ఉన్న అండాలను సేకరించి ప్రత్యేకమైన టెక్నాలజీతో -196 డిగ్రీస్ వద్ద భద్రపరుస్తారు. భవిష్యత్తులో పిల్లలు కనాలి అనుకున్నప్పుడు ఐవీఎఫ్ ద్వారా వాటిని ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది చేసే ఒక పొరపాటు ఏంటంటే, ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తే తర్వాత ఖచ్చితంగా బిడ్డ పుడుతుంది అని అనుకోవటం. కానీ అది నిజం కాదు. ఇది ఒక గ్యారంటీ ఏం కాదు, ఒక అవకాశాన్ని భద్రపరుచుకోవటం మాత్రమే. భారతదేశానికి చెందిన ప్రముఖ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ నందితా ఫల్షెట్కర్ కూడా ఇదే విషయాన్ని చెప్తారు. ఆమె మాటల్లో, ఎగ్ ఫ్రీజింగ్ మాతృత్వానికి హామీ కాదు, కానీ భవిష్యత్తులో తల్లయ్యే అవకాశాన్ని కాపాడుకునేందుకు ఒక మార్గం. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్లలోపు లేదా 30ల ప్రారంభంలో చేస్తే అండాల నాణ్యత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని ఆమె చెప్తున్నారు. మరి ఎవరికి ఇది ఉపయోగపడుతుంది? క్యాన్సర్ చికిత్స తీసుకునే మహిళలు, అలాగే ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు ఉన్నవాళ్ళు, లేదా వ్యక్తిగత కారణాలతో మాతృత్వాన్ని కొంతకాలం వాయిదా వేయాలనుకునేవారు డాక్టర్ సలహాతో ఈ విధానాన్ని పరిశీలించవచ్చు. మరి ఆరోగ్యానికి ప్రమాదమా అంటే, ఫెర్టిలిటీ నిపుణుల ప్రకారం ఈ ప్రక్రియ సాధారణంగా సురక్షితంగానే ఉంటుంది. కొందరిలో కొన్ని రోజులు కడుపు ఉబ్బరం లేదా స్వల్పంగా నొప్పి, హార్మోన్స్ వల్ల మూడ్లో మార్పులు లాంటివి ఉండొచ్చు. కానీ దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి ఇది కారణం అవుతుందని చెప్పే బలమైన ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు లేవు. అయితే ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఎగ్ ఫ్రీజింగ్ అనేది తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రక్రియ ఏం కాదు. ఒక్కసారి అండాలను ఫ్రీజ్ చేయటమే కాదు, వాటిని సంవత్సరాల పాటు నిల్వ ఉంచడానికి కూడా ఖర్చు ఉంటుంది. అందుకే ఇది ఎమోషన్తో కాదు, పూర్తి అవగాహనతో తీసుకోవాల్సిన నిర్ణయం. నాకు ఈ మొత్తం చర్చలో నచ్చిన విషయం ఏంటంటే, కృతి సనన్, ఉపాసన కొణిదెల లాంటి వాళ్ళు ఈ విషయాన్ని బయటకు తీసుకురావడంతో చాలామంది మహిళలకు ఒక కొత్త ఆప్షన్ గురించి తెలిసింది. అదే సమయంలో సెలబ్రిటీలు చేశారు కాబట్టి మనం కూడా చేయించుకోవాలి అనుకోవటం మాత్రం సరైన ఆలోచనేం కాదు. ఎందుకంటే ప్రతి మహిళ శరీరం వేరు, ఆరోగ్య పరిస్థితి వేరు, కుటుంబ ప్రణాళిక వేరు. కాబట్టి మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వస్తే సోషల్ మీడియాని కాదు, ముందుగా ఒక మంచి ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు నిజంగా ఇది అవసరమా కాదా అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది మాతృత్వాన్ని వాయిదా వేయటం కాదు, అవసరమైతే భవిష్యత్తు కోసం ఒక అవకాశాన్ని భద్రపరుచుకోవటం మాత్రమే.